ఇక వరదలతో అతలాకుతలమైన విజయవాడ క్రమంగా తేరుకుంటోంది. వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఇళ్లకు చేరుకుని క్లీన్ చేసుకుంటున్నారు. ఇంతలోనే విజయవాడకు మళ్లీ ముప్పు ముంచుకొస్తుందనే వార్త నగరవాసులను భయాందోళనకు గురిచేస్తుంది. విజయవాడను ముంచేసిన బొడమేరు వాగు వరద క్రమంగా పెరుగుతోంది. ఇక ఇబ్రహీంపట్నం సమీపంలో కవులూరు ఇలప్రోలు మధ్య 3 అడుగుల నుంచి 8 అడుగుల ఎత్తుకు పెరిగింది బొడమేరు వరద. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. విజయవాడ రూరల్తో పాటు 25 గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. బొడమేరు వరద పెరిగే అవకాశం ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటూ మైకుల్లో చెబుతున్నారు. బొడమేరులో వరద పెరుగుతుండడం ప్రభుత్వ వర్గాలను కలవరపరుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, విజయవాడ పట్టణంలో టెన్షన్ వాతావరణం తగ్గుతుందిలే అనుకున్న క్రమంలో మరలా కూడా టెన్షన్ పెరుగుతా ఉంది. గత 4-5 రోజుల నుంచి కూడా ఏదైతే వరద ప్రభావిత ముప్పు ప్రాంతాలను వదిలిపెడుతుంది కృష్ణమ్మ, ప్రశాంతిస్తుంది కృష్ణమ్మ, తగ్గుతుంది కృష్ణమ్మ అనుకున్న మూమెంట్ లో మళ్ళీ కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే కృష్ణా నది అవి సంబంధించిన బుడమేరు వంతెనకు సంబంధించి మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ మొదలైంది. ఎక్కడ చూసినా బుడమేరు 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 అనే పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రతి అధికారి కూడా 5 నిమిషాలకు ఒకసారి బుడమేరు పరిస్థితి ఏందని అడుగుతున్న పరిస్థితి ఉందంటే ఆ బుడమేరు నదికి సంబంధించి బుడమేరు కాలువకు సంబంధించి ఎంత పరిస్థితి అనేది కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బుడమేరు కాలువకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇన్ఛార్జీలు వేసి మరి అక్కడ ఆ పరిస్థితులు ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారంటే బుడమేరు ఎంత ఉధృతంగా ఉంది, పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే వరదలతో అదలాకుతలమైన విజయవాడ మెల్లగా క్షేమంగా కోలుకుంటుంది, తిరిగి సాధారణ జీవితంలో కలుస్తుంది అనుకున్న మూమెంట్ లో వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులందరూ కూడా ఇళ్లకు చేరుకొని క్లియర్ చేసుకుంటున్న సమయంలో మరొక కొత్త టెన్షన్ వాతావరణం మొదలైంది. ఏదైతే వాతావరణానికి సంబంధించిన అధికారులు కానీ మిగతా వారు కానీ వరద ముప్పు మరలా ఉండవచ్చు అని ఒక మాట తెలుసుకున్న కాడి నుంచి మరలా టెన్షన్ వాతావరణం మొదలైంది. ఏదైతే విజయవాడలో ఇప్పుడిప్పుడే నేటి ఉదయం నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దాదాపుగా ఒక 15 నుంచి 20 ఇళ్లు దాకా క్లీన్ చేశారు, క్లీన్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటిని కూడా శుభ్రపరిచి ప్రతి లైన్ కూడా శుభ్రపరిచి ముందుకెళ్తున్న పరిస్థితుల్లో మరలా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. విజయవాడకు మళ్లీ ముంపు ముంచుకొస్తుందనే వార్త నగరవాసులను భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా నగరవాసుల కంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధికారులు పరుగులు పెట్టించే పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 4 రోజుల నుంచి కూడా ఇంటి ముఖం చూడకుండా ఇంటి వైపు వెళ్లకుండా కూడా నిద్రాహారాలు అన్ని మానుకొని అక్కడ కలెక్టర్ కార్యాలయంలోనే పనుకుంటున్నారు, అక్కడే నిద్రిస్తున్నారు, అక్కడే భోజనం చేస్తున్నారు, అక్కడి నుంచే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా పనులన్నీ చేసుకుంటున్న పరిస్థితి. వర్షాలు పడే కాలంలో టెన్షన్ ఉన్న సమయంలో ఇంట్లో ఉన్నా కానీ పూర్తిగా నిద్ర పట్టని ఆ రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా కలెక్టర్ కార్యాలయాన్నే ఆఫీస్ గా చేసుకొని చేస్తున్న సమయంలో నిద్ర ఎంత మడుకు పోతారనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయినా కానీ విజయవాడని ఇప్పుడల్లా ఈ టెన్షన్ వాతావరణం వదిలే ప్రక్రియ ఏమీ కనపడట్లేదు. ముఖ్యంగా విజయవాడ బుడమేరుకు సంబంధించి వరద క్రమంగా ఇప్పటికి కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది, తగ్గుతున్న పరిస్థితి అయితే ఏం కనపడట్లేదు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సమీపంలో కవులూరు ఈలప్రోలు మధ్య 3 అడుగుల నుండి 8 అడుగుల వరకు ఎత్తుకు పెరిగింది బుడమేరు. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. పూర్తిగా కూడా విజయవాడ రూరల్ తో పాటు 25 అధికారులందరూ కూడా ప్రజల్ని అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. బుడమేరు వరద పెరిగే అవకాశం ఉండటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా మైకుల్లో అధికారులు చెబుతా ఉన్నారు. ముఖ్యంగా బుడమేరులో వరద పెరుగుండటంతో ప్రభుత్వ వర్గాలన్నీ కలవరపరుస్తుంది. ప్రభుత్వ అధికారులందరూ కూడా బుడమేరు కింద ఉన్న దాదాపుగా 25 గ్రామాల వద్దకైతే హుటాహుటిన చేరుకున్న పరిస్థితి. అక్కడ చిన్న చితక ముతక అందరినీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోకి సహాయక చర్యల్లోకి తీసుకెళ్తున్న
పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కొంత మటుకు కలవరపెడుతుంది. రేపటి నుంచి మరలా తుఫాన్ అందుకోబోతుంది అన్న తెలిసిన కాడి నుంచి అధికారులు కూడా ఆ టెన్షన్ వాతావరణంలో తిరుగుతున్నారు. ఏదేమైనా బుడమేరు ఇప్పుడల్లా విజయవాడ నగర ప్రజలను అయితే ప్రశాంతంగా ఉంచే పరిస్థితి అయితే కనపడట్లేదు. అయితే నాగేశ్వరరావు, పక్క బుడమేరు వరద అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి, మరోవైపు వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతాయి, మరో అల్పపీడనం ఉంది అని వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ నేపథ్యంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది? ఇప్పటికే చాలా మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. ఇప్పటికీ ఇంత ప్రభుత్వం మొత్తం అంతా కూడా, వ్యవస్థ మొత్తం అంతా కూడా ఫీల్డ్ లో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా కొంత అడ్జస్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది ప్రభుత్వం? ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ అధికారులందరూ కూడా తెల్లవారుజాము నుంచి ఆ రాష్ట్ర మంత్రులు కానీ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఏదైతే వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లను శుభ్రం చేసే పరిస్థితిలో ఉండగా ఆ వరద ముప్పు మొదట రాదులే అనుకున్నారు, విజయవాడకి అంత పెద్ద ముప్పు ఉండదులే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలకి విజయవాడకి కొంత మేరకు వర్షపాతం ఉంటుందని కొద్దిసేపటి క్రితం క్లియర్ కట్ గా తెలిసినప్పటి నుంచి కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన అయితే ఆ పనులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నేడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలలో కొంతమందిని వెనక్కి పంపిద్దాము అని అనుకున్న సమయంలో ఈ ఉధృత వాతావరణం రావడంతో పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మళ్ళీ ఆపిన పరిస్థితి ఉంది. అలాగే కొంత మేరకు ఏదైతే మూడు విభాగాలలో వచ్చిన యుద్ధ విమానాలన్నింటినీ కూడా తిరిగి కొన్నింటిని పంపించేద్దాం అనుకున్న ఆ క్రమంలో వాటన్నింటినీ కూడా, హెలికాప్టర్లన్నింటినీ కూడా ఆపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అధికారులు మరలా ఏదైతే ఆ వరద ప్రభావిత ప్రాంతాలలో అయినా ఆ గ్రామాలన్నీ కూడా మరలా సురక్షితంగా ఉంటాయా లేదన్న కోణంలో అధికారులు మరలా ఖచ్చితంగా ఏదైతే వాటర్ ని బయటికి పంపించే సోర్స్ కానీ, ముఖ్యంగా వాటర్ ని బయటికి తీసుకెళ్లే ఆ ఇంజన్లు కానీ రెడీ చేయమన్నట్టు చంద్రబాబు నాయుడు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ముంపు ప్రభావిత గ్రామాలు ఉన్నాయో, ఇప్పుడు బుడమేరు కింద 25 గ్రామాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వాటర్ వచ్చి చేరిన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని కూడా క్రమంగా ఎటో కట్టు పంపించి, ఏ వాగు నుంచి ఏ కాలువ నుంచి పంపిస్తే ఈ వరద తగ్గిద్దనే ప్రక్రియ అయితే యుద్ధ ప్రాతిపదికన అధికారులు చూస్తా ఉన్నారు. మరలా ఇలాంటి ఉద్రిక్తత వాతావరణం రాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకైతే చంద్రబాబు నాయుడు అధికారులతో కలిసి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది.